జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్లు బంద్ పెట్టాలని ఎగ్జిబిటర్లు తీసుకున్నటువంటి నిర్ణయంపై టాలీవుడ్ లో గందరగోళం నెలకొంది. బంద్ జరగకుండా ఆపేందుకు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఆగా మేఘాల మీద సమావేశాలు నిర్వహిస్తున్నారు. సినిమాలను తమకు అద్దె రూపంలోనే ఇవ్వాలని ఎగ్జిబిటర్లు పట్టుబడుతుండగా తాము పర్సెంటేజ్ ప్రకారమే ఇస్తామని అంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. దీనిపై ఉదయం సమావేశమై చర్చించిన డిస్ట్రిబ్యూటర్లు ఫైనల్ గా పర్సెంటేజ్ ప్రాతిపదికన ఇవ్వడానికి సిద్దమయ్యారు. మరోవైపు నిర్మాతలు కూడా సమావేశమై ఈ అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం రేపు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశమై ఎగ్జిబిటర్లకు సినిమాలు ఇచ్చే అంశంపై ఓ క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ గా జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ పెట్టాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై టాలీవుడ్ లో అయితే గందరగోళం నెలకొంది. సో మరి ఏం జరుగుతుంది? ఎగ్జిబిటర్ల, డిస్ట్రిబ్యూటర్ల మధ్య ఎలాంటి సమావేశం నిర్వహించారు? సో వాళ్ళకి ఈ సమావేశంపై ఒక కొలిక్కి రాని అవకాశం కూడా కనిపిస్తుంది. సో మరి ఎలా ఉండబోతుందో ఫిల్మ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ మరిన్ని వివరాలు అందిస్తారు. లక్ష్మీనారాయణ, తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత 4 రోజులుగా కొంత అనారోగ్యకరమైన వాతావరణం నెలకొందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఎగ్జిబిటర్లు జూన్ 1వ తారీఖు నుంచి సినిమా థియేటర్లు బంద్ పెడతామని ప్రకటించారో అప్పటి నుంచి డిస్ట్రిబ్యూటర్లు కానీ, నిర్మాతలు కానీ కొంత గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటారని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన ఒక కీలకమైన సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఇది ఇంటర్నల్ సమావేశమే. ఇంటర్నల్ సమావేశంలో డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, తెలంగాణకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, 2 రాష్ట్రాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా ఒక సుదీర్ఘంగా చర్చించారు. అంటే పర్సెంటేజ్ బేస్ మీద ఇస్తే డిస్ట్రిబ్యూటర్లకు లాభమా, లేకపోతే ఎగ్జిబిటర్లకు లాభమా, ఎవరికి నష్టమో ఎవరికి లాభము, ఎంత శాతం లాభం ఉంటుంది, ఎంత శాతం నష్టం ఉంటుందనే సంఖ్యను కూడా వేసుకున్న డిస్ట్రిబ్యూటర్ సుదీర్ఘంగా చర్చించినట్టు మనకు విశ్వసనీయ సమాచారం వస్తుంది. ఎగ్జిబిటర్లు మాత్రం తమ సమస్యను పరిష్కరించకపోతే ఖచ్చితంగా జూన్ 1వ తారీఖు నుంచి థియేటర్లు బంద్ పెడతామని చెప్తా ఉన్నారు. ఇంతకు ముందు నేను కూడా ఒక 2-3 ఎగ్జిబిటర్లతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇప్పటికీ అదే మాట మీద ఉన్నారు. అయితే ఈ రోజు సాయంత్రం కానీ, రేపు ఉదయం కానీ నిర్మాతలు కూడా మీటింగ్ పెట్టుకునే అవకాశం ఛాన్స్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ముగ్గురు కూడా కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా మనకు సమాచారం వస్తా ఉంది. ప్రధానంగా డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు మధ్య ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్ లో పర్సెంటేజ్ ఆర్ రెంట్ అనే ఒక పదాలు ఉంటాయి. కాబట్టి ఎగ్జిబిటర్లు ఏంటంటే రెంట్ అనే పదాన్ని తీసేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ రెంట్ వల్ల పెద్ద సినిమాలు అంటే పుష్ప లాంటి సినిమాలు కావచ్చు, లేకపోతే ప్రభాస్ సినిమాలు కావచ్చు, లేకపోతే దేవర లాంటి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కావచ్చు, ఆ సినిమాలు వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్ మొత్తం డబ్బులు తీసుకెళ్తున్నారు, థియేటర్ ఎగ్జిబిటర్లకు మాత్రం డబ్బులు రావట్లేదు అనే కోణంలో ఆలోచించి థియేటర్లన్నీ నష్టపోతున్నాయి. కాబట్టి దీనికి పరిష్కారం చేయకపోతే మాత్రం జూన్ 1వ తారీఖు నుంచి బంద్ పెడతామంటున్నారు. మల్టీప్లెక్స్లకు మాత్రము డబ్బులు ఇస్తున్నారు, సింగిల్ థియేటర్లకు, ఇతర థియేటర్లకు మాత్రం డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు ఇవ్వట్లేదు అనేది ఎగ్జిబిటర్లు చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఈ 2-3 రోజుల్లో, బహుశా రేపు ఎల్లుండి 2 రోజుల్లో ఈ సమస్య కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీపిక. రైట్ లక్ష్మీనారాయణ, థ్యాంక్ యూ.